ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక రోజు యూసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ మరొకసారి మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మనం గత వారము ఆ దేవుని ప్రేమ లేకపోతే చిన్న కుమారుని పట్ల తండ్రి కలిగి ఉన్న ఆ ప్రేమ ఎలా ఉంటుందో మనం చూసాం కదండి. తప్పిపోయిన కుమారుడు, చనిపోయి తిరిగి బ్రతికినవాడు. తప్పిపోయిన కుమారుని గురించి మనం చాలాసార్లు వాక్యాన్ని ధ్యానం చేసుకుని ఉంటాం, చాలాసార్లు వింటూ ఉన్నాం. అయితే తప్పిపోయిన కుమారుడు చిన్న కుమారుడు మాత్రమే అన్నట్టుగా మనము ఎక్కువసార్లు చిన్న కుమారుని గురించి నేర్చుకుంటాం. కానీ తప్పిపోయిన కుమారుడు నిజం చెప్పాలంటే పెద్ద కుమారుడు కూడా తప్పిపోయిన వాడే. పెద్ద కుమారుని స్థితి కూడా తప్పిపోయిన స్థితినే. ఆ విషయాలను మనం ఇందాక చదవబడిన వాక్య భాగంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. తండ్రి పండగ చేస్తూ ఉన్నాడు, తండ్రి ఆనందిస్తున్నాడు. చిన్న కుమారుడు తిరిగి వచ్చాడని, చనిపోయి బ్రతికాడని, తప్పిపోయి దొరికాడనే ఆనందంలో చిన్న కుమారుణ్ణి హత్తుకొని చిన్న కుమారుడు కోల్పోయిన తన కుమారత్వాన్ని తిరిగి ఇచ్చి అక్కడ ఒక పండగ వాతావరణం పండగ వాతావరణం ఉన్నప్పుడు పొలములో నుంచి పెద్ద కుమారుడు వస్తున్నాడు. చిన్న కుమారుడు వచ్చిన విషయం ఇంకా అప్పటికి పొలంలో ఉన్న కుమారునికి తెలియదు, పెద్దవాడికి. అయితే ఆ ఆర్భాటము లేకపోతే అక్కడ జరుగుతున్న పరిస్థితులను అన్నిటినీ గమనించినప్పుడు ఏం జరుగుతుంది అని ఒక వ్యక్తిని అక్కడ అడుగుతూ ఉన్నాడు కదా. 25వ వచనంలో ఆ మాట చూస్తాం. అక్కడ వాద్యములు నాట్యములు జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడగగా, ఏం జరుగుతుంది ఇక్కడ ఇంట్లో, ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు, ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి ఒక వ్యక్తిని, ఒక దాసుని అడిగితే విషయం చెప్పాడు. మీ తమ్ముడు వచ్చాడు కాబట్టి మీ నాన్నగారు ఈ చిన్న ట్రీట్ ఇస్తున్నాడు, అందరికీ చిన్న పండగ మాదిరి చిన్న పార్టీ ఇస్తున్నాడు అని చెప్పినప్పుడు పెద్ద కుమారుని యొక్క పరిస్థితి ఏంటి కదండి, అతని యొక్క రియాక్షన్ ఎలా ఉంది? 28వ వచనంలో చదివితే, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమలా అనుకున్నాను. యాక్చువల్గా 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే పెద్ద కుమారుడు చక్కగా పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. పెద్ద కుమారుడు తండ్రి చెప్పినట్టుగా వింటున్నాడు, తండ్రి ఆజ్ఞ చొప్పున జీవిస్తున్నాడు అని తనే చెప్తున్నాడు కదా. కిందికి వచ్చినప్పుడు 29వ వచనంలో ఆ మాట అంటాడు. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూను మీరలేదే. పొలంలో పనిచేస్తున్నాడు, ఉదయం లేస్తున్నాడు, ఉదయం లేచినప్పటి నుంచి తండ్రి చెప్పినట్టుగా లేకపోతే తండ్రి చిత్త ప్రకారమో తండ్రి ఆజ్ఞ చొప్పున, తండ్రి చిత్త ప్రకారం కంటే తండ్రి ఆజ్ఞ చొప్పున అని మనం చెప్పొచ్చు. తండ్రి ఆజ్ఞ చొప్పున జీవిస్తున్నాడు పెద్ద కుమారుడు. పొలంలో పని చేయడానికి వెళ్ళాడు. ఆ రోజు పని చేస్తూ తర్వాత ఇంటికి సాయంకాలం తిరిగి వచ్చాడు. తను మాట్లాడిన 29వ వచనంలోని భాగాన్ని చూసినప్పుడు కూడా నీ ఆజ్ఞలను నేను ఎప్పుడు కూడా మీరలేదు అంటున్నాడు. అంటే ఈ రెండు వచనాలను గమనించినప్పుడు మనకి ఏమర్థమవుతుంది? పెద్ద కుమారుడు తండ్రి చిత్తాన్ని చేస్తూ ఉన్నవాడుగా అర్థమవుతుంది, తండ్రి ఇష్టాన్ని జరిగిస్తున్నవాడుగా అర్థమవుతుంది. బయటికి కనిపిస్తున్న విషయాలు ఇవి కదండి. బయటికి ఎలా కనిపిస్తుంది? పెద్ద కుమారుడు చక్కగా పని చేసుకుంటున్నాడు, తను చెప్పిన మాట ప్రకారము తండ్రి ఆజ్ఞను వింటూ ఉన్నాడు, తండ్రి చెప్పినది చెప్పినట్టుగా చేస్తూ ఉన్నాడు. అయితే ఇది నిజమా? పెద్ద కుమారుని మనస్తత్వం ఇదేనా? పెద్ద కుమారుడు నిజంగానే తండ్రిని ప్రేమించేవాడా అని అంటే ఖచ్చితంగా కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఎందుకు పెద్ద కుమారుడు తప్పిపోయిన వాడుగా మనం చెప్తూ ఉన్నామనంటే 2 అంశాలను మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 28వ వచనంలో అందుకు అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళక, కోపపడ్డాడు. ఎందుకు కోపడ్డాడు పెద్ద కుమారుడు? కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? 2 కారణాలు చెప్తున్నాడు అక్కడ. అసలు కోపం ఎందుకు వస్తుంది పెద్ద కుమారునికి? తప్పిపోయిన తమ్ముడు తిరిగి వచ్చాడు.
కదండి. కోపం ఎందుకు వచ్చింది తనకు? మొదటి కారణం ఏంటనంటే రాడు అనుకున్న తమ్ముడు వచ్చాడు. ఇక రానులే పెద్ద కుమారుణ్ణే ఈ ఇంటికి తర్వాత ఎవరు? తన తండ్రి కలిగి ఉన్న ఆస్తి అంతటికి వారసుడెవరు? తండ్రి కలిగి ఉన్న సమస్తానికి వారసుడెవరు? తండ్రి కలిగి ఉన్నదంతా ఇక నాదే కదండి. వాడు ఇంకా రాడు, ఇక వాడు వెళ్ళిపోయాడు. వాడు ఆస్తి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఇక రాడు. ఎందుకు? వాడుకున్న వ్యసనాలను బట్టి వాడు మళ్ళీ ఇక రాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తికి వారసుని నేనే, సమస్తానికి వారసుని నేనే, తండ్రి కలిగి ఉన్నదంతా నాదే అనేది ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి కుమారుడు చిన్నవాడు వచ్చాడన్నప్పుడు తనకేమొస్తుంది? కోపం వస్తుంది. కోపడ్డాడు. రాననుకున్నవాడు వచ్చాడు, మొదటి కారణం. అయితే ఇప్పుడు వచ్చిన ఆ చిన్న కుమారునికి మళ్ళీ ఏమిచ్చాడు తండ్రి? కోల్పోయిన కుమారత్వాన్ని ఇచ్చాడు. అంటే ఏమిస్తున్నాడు? మళ్ళీ వారసత్వాన్ని ఇస్తున్నాడు. అంటే తనకు వచ్చిన భాగాన్ని వెళ్ళి దుర్వ్యసనాలకు పాడు చేశాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి తండ్రి ఆస్తిలో ఇంకొక భాగం తనకు వెళ్తుంది. చిన్న కుమారునికి మళ్ళీ ఆస్తిలో భాగం వెళ్తుంది. అంటే ఇప్పటిదాకా తనకు కలిగి ఉన్న ఆశలన్నీ కూడా ఏమైపోయాయి? తను కలిగి ఉన్న ఆలోచనలన్నీ కూడా ఏమైపోయాయి? తను ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశ ప్రకారం అయితే తండ్రి ఆజ్ఞలను చేయడానికి ఇష్టపడుతూ జీవిస్తూ ఉన్నాడో, ఆ ఉద్దేశాలన్నీ కూడా ఇప్పుడు పాడైపోయాయి. తన ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు కోపం వచ్చింది తనకి. మళ్ళీ వాడు వచ్చాడు. మళ్ళీ వాడు నాకు రావాల్సిన ఆస్తిలో కూడా వాడు భాగాన్ని తీసుకుంటాడు. తమ్ముడిని ప్రేమించేవాడుగా ఉన్నాడా? తమ్ముడు అంటే ఇష్టమేనా పెద్దవాడికి? తప్పిపోయి వచ్చాడు, చనిపోయి బ్రతికాడు అని అనుకున్నప్పుడు, ఎంతో కాలం నుంచి ఇంటికి దూరంగా జీవిస్తున్నాడు అని అనుకున్నప్పుడు, తమ్ముడి మీద ఒకవేళ ప్రేమ ఉంటే తను కలిగి ఉన్న పరిస్థితి ఎలా ఉండాలి? తను ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి? ప్రేమ లేదు కాబట్టి తమ్ముడన్నా తండ్రి అన్న కూడా ప్రేమ లేదు అనే విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకు? తండ్రి వచ్చి ఏం చేస్తున్నాడు? బ్రతిమిలాడుకుంటున్నాడు. అయ్యా రానాన్న, తప్పిపోయిన నీ తమ్ముడు వచ్చాడు, ఒక్కసారి లోపలికి రా. బ్రతిమిలాడుకుంటున్నాడు కదా, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. నిజంగా తండ్రిని ప్రేమించేవాడైతే, తండ్రిని ఘనపరిచేవాడే అయితే ఎలా ఉండాలి? తను తండ్రిని ప్రేమిస్తున్నవాడే అయితే, ఆజ్ఞ చొప్పున జీవిస్తున్నవాడే అయితే తన ప్రవర్తన ఎలా ఉండాలి? రిక్వెస్ట్ చేసుకుంటున్న తండ్రిని ఆ స్థితికి తీసుకొచ్చేవాడా? అసలు బ్రతిమలాడుకునే స్థాయికి తీసుకొని వచ్చేవాడా? అలా కాదు కదా. తండ్రిని తన హృదయంలో ప్రేమించట్లా. తన హృదయములో తండ్రికి ఇవ్వవలసిన స్థానం లేదు. తన హృదయములో తన సహోదరునికి ఇవ్వవలసిన స్థానం లేదు. తన హృదయంలో ఉన్నది తండ్రి కాదు, కుమారుడు కాదు, కానీ తను కలిగి ఉన్న ఆలోచనలు. తను ఏ విషయమైతే ఆశపడ్డాడో, లేకపోతే ఏదైతే కోరుకున్నాడో ఆ విధంగా ఇప్పుడు జరగట్లా. పరిస్థితులన్నీ మారిపోయాయి కుమారుడు చిన్న తమ్ముడు రావడం వలన కదండి. ఈ స్వభావాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? తండ్రికి దగ్గరగా జీవిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు అందరికీ. అక్కడ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పెద్ద కుమారుడు చాలా మంచివాడుగానే ఉన్నాడు. ఎందుకు? తండ్రిని కనిపెట్టుకొని ఉన్నాడు, తండ్రి చెప్పిన పనులు చేస్తూ ఉన్నాడు. కానీ ఈ పెద్ద కుమారుని యొక్క హృదయం ఎలా ఉంది? తమ్ముడంటే ద్వేషం ఉంది. తండ్రిని ఇష్టపడట్లేదు, కానీ ఆజ్ఞలు పాటిస్తున్నాడు. అంటే హార్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు అందులో. హృదయపూర్తిగా, మనస్ఫూర్తిగా తండ్రిని ప్రేమించలేకపోతున్నాడు. తండ్రి కలిగి ఉన్నది కావాలి, తండ్రి సమకూర్చినది తనకు కావాలి, తండ్రి ఇచ్చిన ఆ ఆస్తి కావాలి, వారసత్వం కావాలి, కానీ తండ్రి చిత్తము కాదు, తండ్రిని ప్రేమించడం కాదు పెద్ద కుమారుడు చేస్తున్న పని కదండి. ఆలోచన చేద్దాం ఒకసారి. ఆ స్వభావము పెద్ద కుమారుంది. మళ్ళీ పెద్ద కుమారుడు తప్పిపోయినవాడా కాదా? దగ్గరగానే ఉన్నాడు, తండ్రికి దగ్గరగానే ఉన్నాడు, కానీ తన హృదయం మాత్రం దూరంగా ఉంది.
చూసే వాళ్ళందరికీ ఎంతో మంచివాడిగా ఉన్నాడు, కానీ లోపల తన స్థితి బాగలేదు. ప్రేమించని స్థితి తనది. హృదయములో తమ్ముణ్ణి ప్రేమించలేని స్థితి, హృదయములో తండ్రిని ప్రేమించలేని స్థితి. తండ్రికి ఘనత తెచ్చేవాడైతే, తండ్రి చిత్త ప్రకారం జీవించేవాడైతే, తండ్రిని ప్రేమిస్తున్నవాడైతే బ్రతిమలాడేంత వరకు తెచ్చుకోడు. అడుక్కుంటున్నాడు లోపలికి రమ్మని, కానీ ఎక్కడ ఉండిపోయాడు? బయటనే ఉండిపోయాడు. ఇంట్లోకి వెళ్ళాడా? ఇంట్లోకి వెళ్ళలేకపోయాడు, బయట ఉండిపోయాడు పెద్ద కుమారుడు. చిన్న కుమారుని పరిస్థితి, తప్పు చేశాడు నిజమే, తప్పు చేశాడు, ఆస్తిలో భాగం తీసుకున్నాడు, కానీ బుద్ధి వచ్చింది, సత్యాన్ని గ్రహించాడు, పశ్చాత్తాపపడ్డాడు, మారు మనస్సు కలిగింది. మారు మనస్సు కలిగిన చిన్న కుమారుడేమో తండ్రి ఇంటిలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. కానీ పెద్ద కుమారుని యొక్క హృదయం ఎలా ఉంది? అందరికీ కనిపించేలా మంచివాడిగా ఉన్నాడు. వేషధారణ లాంటి స్వభావము పెద్ద కుమారునికి ఉంది. నిజంగా తప్పిపోయినవాడు పెద్ద కుమారుడుగా అనిపిస్తుంది కదండి. ఈ వచనాలను చదివితే దగ్గరగానే ఉన్నట్టున్నాడు, కానీ తన హృదయం మాత్రము పెద్ద కుమారుంది, తండ్రికి దగ్గరగా లేదు. ఇంట్లో ఉండవలసిన పెద్ద కుమారుడు బయటనే ఉండిపోయాడు. ఇంట్లో స్థానం సంపాదించుకోవలసిన పెద్ద కుమారుడు, పెద్ద కుమారుని హోదాను అనుభవించవలసిన వాడు, ఆ ఇంటికి తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడైన పెద్ద కుమారుడు ఇప్పుడు బయట ఉండిపోయాడు. నిజానికి ఆ కాలంలో పెద్ద కుమారునికి 2 భాగాలు రావాలి కదా, జ్యేష్ఠ కుమారునికి 2 భాగాలు వస్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏది లేకుండా బయటనే మిగిలిపోయాడు. తర్వాత విషయాలు రాయబడలేదు, కానీ పెద్ద కుమారుడు ఇంటి బయట తండ్రి ఇంటిలో ఉన్న ఆ స్వాతంత్రాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం కదండి. ఎవరు తప్పిపోయారు? దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు? ఎవరికి పండుగ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు? ఎవరి పట్ల దేవుడు సంతోషించడానికి ఇష్టపడుతున్నాడు? మారు మనస్సు ఎవరిలో అయితే ఉంటుందో, చేసిన తప్పును ఎవరైతే తెలుసుకునే ప్రయత్నం చేస్తారో వారిని దేవుడు ఇష్టపడతాడు. తప్పు చేస్తూ ఉంటాం, పొరపాట్లు చేస్తూ ఉంటాం, జరుగుతుంది. అది సహజంగా మనం ఈ లోకంలో శరీరంలో జీవిస్తున్నాం కాబట్టి, ఈ లోకంలోని ఒక రక్షించబడక ముందు మనం ఈ లోకం వైపు చూసిన వాళ్ళమే, లోకంలో జీవించిన వాళ్ళమే. ఆ ఆశలు త్వరగా మనలో నుంచి వెళ్ళవు. ఆ పాత స్వభావము, పాత పురుషుడు అంత త్వరగా మనలో నుంచి వెళ్ళిపోడు. అందుకనే మనం తప్పులు చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉన్నప్పుడు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? చేసిన తప్పుకి పశ్చాత్తాపపడమని, మారు మనస్సు పొంది తిరిగి తండ్రి సన్నిధికి చేరాలని దేవుని చిత్తం. కానీ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రి వద్ద ఉన్నట్టుగానే ఉన్నాడు, కానీ తన హృదయం మాత్రం దూరంగా ఉంది. మారు మనస్సు పొందిన వ్యక్తి ఇంట్లో ఉన్నాడు, మారు మనస్సు ఉంది అని ప్రవర్తిస్తూ, అందరికీ కనిపించేలా చేస్తూ, నేను తండ్రి ఇష్ట ప్రకారం జీవిస్తున్నాను అని అందరికీ కనిపించేలా మాత్రం తండ్రికి ఇంట్లోనే ఉన్నాడు, కానీ తన హృదయం మాత్రం బయటగానే ఉంది. తన హృదయము తండ్రి ఇంటికి బయట ఉంది. తను ఇప్పుడు బయటనే నిలబడ్డాడు. ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి. దేవుడు నీ నుంచి, నా నుంచి ఏం కోరుకుంటున్నాడు ఈ సంవత్సరం? దూరంగా వెళ్ళిపోయిన మనల్ని ఆయన దగ్గరికి చేర్చాడు. లోకంలో జీవిస్తున్న మనల్ని ఆయన తన ప్రియ కుమారుని పంపించి తన రక్తం ద్వారా, శిలువ మరణం ద్వారా మనల్ని తిరిగి పరలోక రాజ్యానికి చేర్చడానికి ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆయనను అంగీకరించి ఉన్నాం, క్రీస్తు వారిని అంగీకరించాం, వెంబడిస్తానని ఒక తీర్మానం తీసుకున్నాం. అయితే మన హృదయం ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? ఈ 2 చాలా 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 ప్రాముఖ్యం దేవునికి. బయటికి కనిపించే దానిని దేవుడు ఎప్పుడు కూడా కన్సిడర్ చేయడు, లెక్కలోకి తీసుకోడు. ఆయన బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నామనేది ఆయన అస్సలు లెక్కలోకి తీసుకోడు. నీ హృదయ స్థితి, నీ ఆలోచన విధానము, నువ్వు లోపల నీ హృదయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావో దానిని కన్సిడర్ చేస్తాడు. దానిని లెక్కలోకి తీసుకుంటాడు. దానిని బట్టినే మనము ఇంట్లో ఉండాలా, బయట ఉండాలా అని ఆయన డిసైడ్ చేస్తాడు. మనం పరలోకంలో ఉండాలా, పరలోకానికి బయట ఉండాలా, అంటే నరకంలో ఉండాలా అనేది ఆయన డిసైడ్ చేస్తాడు. దీనిని బట్టి, హృదయ స్థితిని బట్టి.
అందరికీ కనిపించేది కానే కాదు. అందరికీ కనిపించేది మనుషులందరూ మెచ్చుకోవచ్చు, మనల్ని ఆత్మీయులము అని అనుకోవచ్చు, విశ్వాసులము, మంచి విశ్వాసులము అని అనుకోవచ్చు చూసేవాళ్ళు. కానీ దేవుడు అది కాదుగా చూసేది, హృదయాన్ని చూస్తాడు ఆయన. చిన్న కుమారుడు తప్పిపోయాడు, హృదయం మార్చుకున్నాడు, మారు మనస్సు పొందాడు, ఇంట్లో స్థానాన్ని సంపాదించాడు, పరలోకంలో స్థానాన్ని సంపాదించాడు, కోల్పోయిన కుమారత్వాన్ని సంపాదించాడు. కానీ పెద్ద కుమారుడు ఇంట్లో ఉన్నట్టుగానే ఉన్నాడు, కానీ బయటనే ఉండిపోయాడు. కనిపించేది కాదు తండ్రికి కావాల్సింది, నీ హృదయ స్థితి కావాలి. ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు నిన్ను, నన్ను, మనల్ని. నా ఆలోచన ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది. బయటికి ఒకలా మాట్లాడవచ్చు, కానీ లోపల ఇంకొకలా అనుకుంటూ ఉంటాం. బయటికి ఆత్మీయులముగా ఉండవచ్చు, కానీ వ్యక్తిగతంగా లేకపోతే పర్సనల్గా ఇంట్లో ఉన్నప్పుడు, కుటుంబంతో ఉన్నప్పుడు మన ప్రవర్తన దేవుడు చూస్తాడు. తప్పిపోయామా, లేకపోతే తప్పిపోయి తిరిగి దొరికామా, చనిపోయామా, చనిపోయి తిరిగి బ్రతికామా, ఇది దేవుడు చూస్తాడు. మన హృదయంలో మనం అనుకుంటూ ఉండేది దేవుడు చూడడు. మన ఇష్ట ప్రకారం ఆయన ఆలోచన చేయడు, మన చిత్త ప్రకారం ఆయన ఆలోచన చేయడు. ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఆయన నిర్ణయాలు, ఆయన మార్గాలు వేరుగా ఉంటాయి. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనంలో, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉన్న ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని రాయబడింది. నీలో వెలుగు ఉంది, కానీ ఆ వెలుగు చీకటి అయ్యింది కదా. వెలుగు ఉంది కానీ చీకటి అయ్యింది అంటున్నాడు. సహజంగా వెలుగు ఏం చేస్తుంది, మనల్ని అన్ని స్పష్టంగా కనిపించేలా చేస్తుంది కదండి. వెలుగు మనకు అన్నిటినీ చూపిస్తుంది, మనం ఎలా వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళాలో మనకు తెలియచేస్తుంది. కనిపించేలా ఉంది అంటే సపోజ్ పగలు తీసుకుందాం అనుకుందాం. పగలు మనం ఎక్కడికి వెళ్ళాలనేది తడబాటు లేకుండా ఖచ్చితంగా మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు, ప్రయాణం చేయొచ్చు ఎక్కడికి వెళ్ళాలని. కానీ ఇక్కడ అంటున్న మాట ఏంటి, నీలోనున్న వెలుగు చీకటి అయి ఉంటే. అంటే అర్థం ఏంటి, చీకటి ఏం చేస్తుంది, మన ప్రయాణాన్ని దారి తప్పేలా చేస్తుంది. నిజానికి ప్రయాణాన్ని చీకట్లో మనం ఎక్కడికి వెళ్ళలేము, చిమ్మ చీకటి ఉంది బయట. అట్లాంటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు, కానీ మనం చేరుకోవలసిన గమ్యాన్ని మాత్రం, మనం వెళ్ళవలసిన గమ్యాన్ని మాత్రం ఖచ్చితంగా చేరుకోలేము. అది వేరే మార్గంలో మనల్ని నడిపిస్తుంది. అంటే బయటికి కనిపించేదేమో వెలుగుగా ఉన్నాము అన్నట్టుగా మనం అనుకుంటూ ఉన్నామేమో, కాకపోతే మనము అనుకున్న ఈ వెలుగు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుందా, లేకపోతే మనం అనుకున్న ఈ వెలుగు దేవుని చిత్త ప్రకారము మనల్ని అడుగులు వేసే విధంగా నడిపిస్తుందా లేదా అనేది ఒకటైతే, అలా కాకుండా నాలో వెలుగు ఉంది అని అనుకుంటూ నా చిత్తాన్ని చేసుకుంటూ నా మార్గంలో నేను నడుస్తూ ఉన్నట్లయితే దానిని చీకటి అంటుంది వాక్యం. నేను వెలుగు సంబంధినే, నేను క్రీస్తు వారిని వెంబడిస్తున్న వాన్నే అని మనకు తెలుసు, మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే లోపల ఏముంది, చీకటి ఉంది. లోపల ఏముంది, నా చిత్తం ఉంది, నా మార్గాలు ఉన్నాయి, నా ఆలోచనలు ఉన్నాయి. నా చిత్తము, నా మార్గాలు, నా ఆలోచనలు నన్ను ఎక్కడికి నడిపిస్తాయి, నేను ఏది కావాలనుకున్నానో దాని వైపు నడిపిస్తాయి. దానిని దేవుడు కోరుకుంటున్నాడా, అది దేవునికి ఇష్టమేనా, అది దేవుని చిత్తమేనా, అది పక్కన పెట్టేస్తాం. ఎందుకు, ఇది నా చిత్తం కాబట్టి, నా ఉద్దేశాలు కాబట్టి, నా ఆలోచనలు, నా మార్గాలు, నేను సాటిస్ఫై అవ్వాలి, నేను సంతోషపడాలి. లోపల ఉండేది చీకటి, కానీ బయటికి ఏమో వెలుగుగా ఉన్నట్టుగా ఒకవేళ ఉంటే నన్ను నడిపించే ఆ చీకటి నన్ను ఎక్కడికి తీసుకువెళ్తుంది. ఆ చీకటి ఎలా ఉంటుందంట, బహు గొప్పగా ఉంటుందంట. ఎంతో గొప్పది అని అంటే అది దానికి ఏదో క్రెడిట్ ఇస్తున్నట్టు కాదు, అంటే గ్రేట్ ఫాల్ ఉంది అక్కడ అని అర్థం, తప్పిపోతాము అని అర్థం.
భయంకరమైన స్థితి అని అర్థం. మన గమ్యస్థానము దేవుడు కోరుకున్నట్టుగా మనం చేరుకోలేము, కానీ మనం కోరుకున్నట్టుగా మన గమ్యస్థానాన్ని కోరుకోవచ్చేమో, కానీ అది ఏమవుతుంది? చివరికి మరణానికి తీసుకువెళ్తుంది. చీకటి అంటే నిత్య నరకమేగా. ఇది దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. నాలో వెలుగు ఉంది అని అనుకుంటున్నామా? నిజంగానే నాలో వెలుగు ఉందా? ఒకవేళ నాలో వెలుగు ఉండి నా స్థాన్ని చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా మనము చేరుకోవలసిన గమ్యస్థానాన్ని ఖచ్చితంగా చేరుకోలేం. దేవుడు ఏం చూస్తాడు? నాకు వెలుగు లోపల ఉండాలి, నా హృదయంలో ఉండాలి, చీకటి ఉండకూడదు. అప్పుడు మాత్రమే నేను చేరుకోవలసిన గమ్యస్థానాన్ని చేరుకోగలను. అప్పుడు మాత్రమే ఆయన మనల్ని నడిపించగలడు. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. పెద్ద కుమారుని పరిస్థితి అదే. తన హృదయంలో చీకటి పెట్టుకున్నాడు, కానీ బయట మాత్రం వెలుగుగా ఉన్నట్టుగా నటిస్తున్నాడు, ప్రవర్తిస్తున్నాడు. తండ్రిని ప్రేమించలేనివాడు, తమ్ముణ్ణి ప్రేమించలేనివాడు వెలుగుగా ఎలా ఉండగలడు? కదండి. తన హృదయంలో చీకటి ఉంది. మరి ఏం చేయాలి ఇప్పుడు మనం? ఈ నూతన సంవత్సరంలో ఏం చేయాలి? నాలో ఉంది వెలుగునా, నాలో చీకటి ఉందా? నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నానా, లేకపోతే నా చిత్తాన్ని చేసుకుంటున్నా అని నాకెలా తెలుస్తుంది? ఆ కన్ఫ్యూజన్ లేకుండా మనం చేయాల్సిన పని, దేవుడు రెండే 2 ఆజ్ఞలు మనకిచ్చాడు కదండి. మార్కు సువార్తలో ఆ మాట చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 12వ అధ్యాయంలో, మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతాను. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏంటో మనకు తెలుసు. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. 2 ఆజ్ఞలు దేవుడు మనకిస్తున్నాడు. మొదటి ఆజ్ఞ ఏంటో మనకు తెలుసు, రెండవ ఆజ్ఞ ఏంటో మనకు తెలుసు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నా తండ్రిని నేను ప్రేమించాలి, నా సృష్టికర్తను నేను ఆరాధించాలి. ఇది మొట్టమొదటి ఆజ్ఞ ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసినది. నా తండ్రిని నేను పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నట్లయితే, ఆయనను ఆరాధిస్తున్నట్లయితే, ఆయనను సేవిస్తున్నట్లయితే, నేను దేనినో ఎక్స్పెక్ట్ చేయను ఆయన నుంచి. పెద్ద కుమారుడు ఏమి ఆశిస్తున్నాడు? ఒకవేళ పెద్ద కుమారుడు నిజంగా తండ్రిని ప్రేమిస్తున్నవాడే అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? తండ్రి ఏమి చేయమన్నాడు దానిని చేయడానికి ఇష్టపడతాడు. లోపలికి రమ్మంటే వెళ్ళాలి. అయ్యా నీ తమ్ముడు వచ్చాడయ్యా అని అంటే సంతోషంతో లోపలికి వెళ్ళాలి. తప్పిపోయినోడు వచ్చాడా, మన తమ్ముడు వచ్చాడా, తిరిగి వచ్చాడా? ఎందుకు? ఆ చిన్న కుమారుని గురించి తండ్రి అనేక దినాల నుంచి ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో వేదన పడుతున్నాడు కదా. ఆ విషయం పెద్ద కుమారునికి తెలియదా? ఎదురు చూస్తూ ఉన్నాడని. అక్కడ తండ్రి చిన్న కుమారుని చూసినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు? చిన్న కుమారుని చూసి వాడు వస్తాడు కదా, వచ్చినప్పుడు హత్తుకుందామలే, వచ్చినప్పుడు ఇంటికి చేర్చుకుందామలే అని అనుకోలే. కానీ చిన్న కుమారుని చూసి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు? పెద్ద కుమారుడు ఎక్కడున్నాడు? పొలంలో ఉన్నాడు. ఒకవేళ పొలము నుంచి ఈ పెద్ద కుమారుడు వస్తూ ఈ చిన్న కుమారుణ్ణి చూశాడు అనుకుందాం, ఏమవుతుంది అప్పుడు? ఏం చెప్తాడు పెద్ద కుమారుడు? ఎందుకు వచ్చావురా నువ్వు మళ్ళీ ఇంటికి? ఆస్తి తీసుకొని పోయావు, తండ్రిని బాధ పెట్టావు, అవమానకరంగా జీవించావు, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇంటికి వచ్చావు అని ఒకవేళ తిడితే ఆ చిన్న కుమారుడు మళ్ళీ ఏమైపోతాడు? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు కదండి. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. అది జరగకుండా ఉండడానికి ఒకవేళ వాడు వస్తాడేమో, వచ్చే సమయం అయింది, పెద్ద కుమారుడు వచ్చే సమయం అయింది, వస్తాడేమో, అంతలోగా వాడు వచ్చే లోపల, ఎందుకు పెద్ద కుమారుని స్థితి తెలుసు తండ్రికి, ఏం చేస్తాడో తెలుసు, ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసు కదా. తండ్రికి పిల్లల గురించి తెలియదా? వారి స్వభావం ఏంటో? సృష్టికర్తకి మన గురించి తెలియదా? మన హృదయ స్థితి ఏంటో?
వాడొస్తే మళ్ళీ నా చిన్న కుమారుడు తప్పిపోతాడేమో, మళ్ళీ వెళ్ళిపోతాడేమో అని ఆ అవకాశం ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చాడు పెద్ద కుమారుడు వచ్చేలోగా. కదండి, ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు నీ కొరకు నా కొరకు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు. మనల్ని ఎవరైనా తప్పిస్తూ ఉన్నారేమో ఈ లోకంలో, దేవుని మార్గం వైపు కాకుండా మన ఆలోచనలు, మన జీవితము, లేకపోతే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని మార్గం తప్పేలా జీవిస్తున్నామేమో, అవి ప్రభావితం చేస్తున్నాయేమో. కానీ దేవుడేమో ఎదురు చూస్తూ ఉన్నాడు చేతులు చాపి, నీ కొరకు నా కొరకు మన కొరకు వస్తామని. నీ హృదయ స్థితిని మార్చుకొని, నీ ఆలోచనను మార్చుకొని, నీ ప్రవర్తనను మార్చుకొని, బయటికి కనిపించేది కాదు కానీ అది మనమే తెలుసుకోవాలి. బయటికి కనిపించే ప్రవర్తన సరి అయినది కాదు అని మనము గ్రహించి తిరిగి ఆయన వద్దకు వస్తామేమో అని ఆయన దినమెల్లా చేతులు చాపి ఎదురు చూస్తున్నాడండి. ఈ సంవత్సరం, గడిచిన సంవత్సరాలలో మనం ఎలా జీవించామో మనకు తెలుసు. గడిచిన పరిస్థితులలో మనం ఎలా ప్రవర్తించామో మనకు తెలుసు. బయటికి కనిపించేదానిని మనుషులు చూస్తున్నారేమో, కానీ దేవుడు చూసేది లోపల నీ హృదయాన్ని, నీ ఆలోచనలు, నీ హృదయ స్థితిని, నీ ప్రవర్తనను, నీ ఆత్మీయ జీవితము ఎంతవరకు సరిగా ఉన్నదని దేవుడు ఈ సంవత్సరం గమనించడానికి ఇష్టపడుతున్నాడు. తిరిగి నిన్ను తన ఇంటికి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. పరలోక రాజ్య వారసు సంపూర్ణంగా తను కలిగి ఉన్న ఆస్తిని, తను కలిగి ఉన్న పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చిన్న కుమారుని వలె ఉండడానికే ప్రయత్నం చేద్దాం. బుద్ధి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పెద్ద కుమారుని వలె వేషధారణ కలిగిన జీవితం కాదు. పెద్ద కుమారుని వలె ఇంటి బయట ఉండడం కాదు తండ్రి కోరుకునేది. కాబట్టి మనలో ఉన్న చీకటి ఉందా, వెలుగు ఉందా? నీలో, నాలో, మనలో వెలుగు ఉంటే నేనేం చేస్తాను? నా పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో నా తండ్రిని నేను ప్రేమిస్తాను. ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తాను? నేను నా సహోదరుని, రెండవ ఆజ్ఞ ఆటోమేటిక్గా నెరవేర్చబడుతుంది. ఏంటి రెండవ ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. ఈ రెండు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా సమస్యలకు సమాధానం దొరికిపోతుందండి. మనకి చాలా విషయాలు మనము చక్కగా దేవుని మార్గంలో నడిపించబడడానికి అవకాశం ఉంది. ఆటోమేటిక్గా మిగతా పరిస్థితులన్నీ చక్కబడడానికి ఈ రెండు ఆజ్ఞలు దేవుడు మనకు ముందు తీసుకొని వచ్చాడు. ఈ రెండు నీవు ఒకవేళ నెరవేరుస్తూ ఉన్నట్లయితే, నెరవేర్చడానికి తీర్మానం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరము చాలా పరిస్థితులు నీ జీవితంలో అనుకూలపరిచి జరిగించబోతున్నాడు ఆయన. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి. ఆలోచన చేద్దాం. నా తండ్రిని నేను ప్రేమిస్తే నా సహోదరుని కూడా ప్రేమిస్తాను, నా సహోదరిని ప్రేమిస్తాను, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళను ప్రేమిస్తాను. తండ్రిని ప్రేమించలేకపోయాడు కదా పెద్ద కుమారుడు, అందుకనే తమ్ముని కూడా ప్రేమించలేకపోయాడు. తన ఆలోచన, తన ఆశలు వేరు. అది కనిపించకుండా హృదయంలో చేసుకుంటున్న ఆలోచనలు అవి. చీకటి ఉంది లోపల. ఒక్కసారి ఈ విషయాన్ని ఈ సంవత్సరము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు బయటపడ్డాడు పెద్ద కుమారుడు? పరిస్థితులు తనకు అననుకూలంగా ఉన్నప్పుడు హృదయస్థితి బయటకు వస్తుంది కదండి. మన ఆత్మీయత ఎప్పుడు బయటకు వస్తుంది అని అంటే, మనకు ఏదైనా చిన్న నొప్పి కలిగినప్పుడు, మన ఆత్మీయతకు పరీక్ష ఎదురైనప్పుడు, అప్పుడు అసలైన స్వరూపం బయటకు వస్తుంది. ఇజ్రాయేలీల పరిస్థితి అదే కదా. అరణ్యంలో ఇజ్రాయేలీలు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నారు. దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వాళ్ళ మధ్యలో నివసిస్తూ అనేక అద్భుతాలు చేస్తున్నప్పటికి కూడా, కావలసిన పరిస్థితులన్నిటిని కూడా సమకూరుస్తున్నప్పటికీ కూడా, ఆహారాన్ని ఇస్తున్నాడు, నీళ్ళని ఇస్తున్నాడు, వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తున్నాడు. కానీ వారి హృదయం ఎక్కడ ఉంది? దూరంగా ఉంది. దేవునికి దూరంగా ఉన్నారు. వాళ్ళు దేవునికి దూరంగా జీవిస్తున్నారు. ఉన్నట్టుగానే ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నట్టుగానే ఉన్నారు. ఒక ఆశీర్వాదం తర్వాత ఇంకొక ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక మేలు జరిగిన తర్వాత ఇంకొక మేలు కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరు చేస్తారు అలా? ఆశీర్వాదాల కోసం ఎదురు చూసే వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. వాళ్ళ ఆత్మీయంగా ఎప్పుడు కూడా బలపడలేరు. ఒక ఆశీర్వాదం వచ్చిందని అంటే ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన మేలులు చేస్తాడు, బాగానే ఉంది. కానీ మళ్ళీ కొంతకాలానికి ఇంకొక ఆశీర్వాదం కోసం, ఇంకొక మేలు కోసం ఎదురు చూస్తాం.
ఇది జరిగితే బాగుంటుంది అనుకుంటాం, ఇది జరిగితే బాగుంటుంది అని అనుకుంటాం, ఇది జరిగితే బాగుంటుంది ప్రార్థన చేయించుకుంటాం, ప్రార్థనలో పెడతాం ఇంకొక మేలు కొరకు. కానీ దేవుడు అది కోరకట్లా కదా. మేలుల కొరకు ఒకవేళ కోరుకున్నాము అని అంటే ఇజ్రాయేలీలు కనానుకు చేరుకోగలిగారా? చేరుకోలేకపోయారు. దేనిని బట్టి? ఆశీర్వాదాలను బట్టి, సనగడమును బట్టి. హృదయము దేవునికి దగ్గర లేదు. దేవుణ్ణి ప్రేమించలేకపోయారు. దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలను వాళ్ళు పాటించేవారు. ఏంటి ప్రేమించడం అంటే? మనం చూస్తాం కదా యోహానులో, ఆయన ఆజ్ఞలను పాటించడమే ఆయనను ప్రేమించడం అంటే. మొదటి యోహానులో చూస్తాం, ఆయన ఆజ్ఞలను పాటించడమే ప్రేమించడం అంటే. ఆయన ఆజ్ఞలను పాటించడం అంటే పెద్ద కుమారుడు ఆజ్ఞలు పాటించినట్టుగా కాదు, హృదయము ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. తండ్రిని ప్రేమిస్తూ ఇష్టంగా చేయాలి ఆ పనులు, ఆ ఆజ్ఞలు. బయటికి కనిపించేలా ఇష్ట ప్రకారం కాదు, ఏదో మన చిత్త ప్రకారము ఏదో ఎక్స్పెక్ట్ చేసి పనులు చేసుకోవడం కాదు. ఇది ఒకసారి ఈ సంవత్సరం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన హృదయం ఎలా ఉంది తండ్రి ఎదుట? చిన్న కుమారుని వల్లే ఉందా? పెద్ద కుమారుని వల్లే ఉందా? అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది? ఆయన మీద ఆనుకునేదిగానే ఉందా? ఆయనను ప్రేమించేదిగానే ఉందా లేదా? ఈ 2 ఆజ్ఞలు నేను పాటిస్తున్నానా లేదా? నా సహోదరుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, చిన్న కుమారుడు చాలా దౌర్భాగ్యపు స్థితిలోనే తిరిగి వచ్చాడు, సమస్తాన్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, తిండి లేని స్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు ఏం తండ్రి అంగీకరించినట్టుగానే నువ్వు నేను మనము కూడా మన సహోదరులను ప్రేమించగలిగే విధంగా ఉన్నట్లయితే, వారిని అంగీకరించగలిగినట్టుగా ఉన్నట్లయితే క్షమించండి, వారి గురించి ప్రార్థన చేసే వారంగా ఉన్నట్లయితే దేవుడు దానిని కోరుకుంటున్నాడు, దానిని ఇష్టపడతాడు ఆయన. ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరం ఈ 2 ఆజ్ఞలు మన హృదయంలో మనము లిఖించుకున్నట్లయితే, మన హృదయపు పలకల మీద రాసుకొని మనము చేసుకుంటూ వెళ్తున్నట్లయితే, దేవుడు అనేకమైన అద్భుతాలను ఈ సంవత్సరం నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేద్దాం. ఈ 2 విషయాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన చిత్త ప్రకారం నడిచే ప్రయత్నం చేద్దాం. దేవుడు అట్టి కృప నీకు, నాకు, మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.